క్యాలీఫ్లవర్ పచ్చడి. క్యాలీఫ్లవర్ రెడీ చేసుకున్నాను. వేడి నీళ్ళు మరిగినాయి. దానిలో ఒక స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, ఉప్పు అర టీ స్పూన్ ఉప్పు, సాల్ట్ అర టీ స్పూన్. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని దానిలో వేయాలి. వేడి మరిగిన నీళ్ళల్లో గ్యాస్ కట్టేసి, క్యాలీఫ్లవర్ కడుక్కోలేం కదా, అందుకని ఇట్లా వేసుకుంటాం. 1 మినిట్ ఉంచుకుంటాం అంతే. తర్వాత తీసి ఆరబెట్టుకోవాలి. తడి మొత్తం పోయిన తర్వాత అప్పుడు పచ్చడి తయారు చేస్తాం. క్యాలీఫ్లవర్లో ఎక్కడైనా కనపడని పురుగులు ఉంటే అవన్నీ చనిపోతాయి. క్యాలీఫ్లవర్ కూడా పసుపు వేసేసరికి మంచి వైట్ కలర్లో కనబడుతుంది, షైనింగ్ వస్తుంది. పెద్దగా ఒక 2 మినిట్స్ ఇట్లా ఉంచుకొని మూత పెట్టి ఉంచాలి. 2 మినిట్స్ తీసేసి నీళ్ళు చేయొచ్చు. పెద్ద గిన్నెలో అయితే ఈజీగా వచ్చేది. క్యాలీఫ్లవర్ నీళ్ళు తీసేసాము. ఇప్పుడు క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాలి. తడి ఏమి లేకుండా డ్రై అయిపోవాలి. కింద పేపర్ ఏమా ఓకే బాగా ఉంది, పర్వాలేదు. ఎండ కూరికి పెనగలి కూర వండుకోవడానికైనా క్యాలీఫ్లవర్ నేను క్లీన్ చేసుకోవచ్చు. వన్ టీ స్పూన్ మెంతిపిండి, 1 టీ స్పూన్ 3 టీ స్పూన్స్ ఆవపిండి. ఆవపిండి ఆవాలతో మిక్సీ చేసుకుంటాం. మెంతిపిండి మెంతులతో చేసుకుంటాము. 4 టీ స్పూన్స్ సాల్ట్. ఇది ఒక క్యాలీఫ్లవర్కి. 1 టీ గ్లాస్ కారం. మేము 3 మ్యాంగో కారం వాడతాము. మ్యాంగో కలర్ ఉంటుంది, బాగా ఘాటు ఉంటుంది. వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ పర్సన్. మీ కారం తినేదాన్ని బట్టి కలుపుకుంటే సరిపోతుంది. మెంతిపిండి ఆవపిండి కరెక్ట్గా స్పూన్ అంటే స్పూన్, అంతకన్నా ఎక్కువ వేయకూడదు. మెంతిపిండి 1 స్పూన్, ఆవపిండి 3 టీ స్పూన్స్. ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు దానిలో నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మకాయలు 1 పువ్వుకి 3 కాయలు పడుతుంది. ఒక పెద్ద పువ్వు తీసుకున్నాను నేను. పుల్లగా కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. మామూలు నార్మల్గా ఉండాలంటే 3 పడతాయి. మినిమం 2 or 3.
కడుక్కోలేం కాబట్టి వేడి నీళ్ళలో చేసి ఆరబెట్టి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కలుపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 అవర్ వదిలేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక 1 అవర్. ఇప్పుడు తాలింపుకి నూనె రెడీ చేశాను. ఇట్లాంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 10 వేయాలి. టూ 200 గ్రామ్స్ ఆయిల్, 10 రెబ్బలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. పోపు. ఇది చల్లారిన తర్వాత పచ్చడిలో కలపాలి. 1 అవర్ తర్వాత పచ్చడి ఎలా ఉందో చూద్దాం. చెప్తారా? 1 అవర్ అవ్వలేదు ఇంకా. కలిపి 1 అవర్ ఉంటే వచ్చింది. 1 అవర్ ఉంటే ఉప్పు కారాలు బాగా పడతాయి, అందుకు పెట్టాలి. నూనె చల్లారిపోయింది. బాగా కలిపి నూనె పోసాను. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు తినచ్చు? రేపు తినచ్చు, 2 days అలా. 1 డేలో తినచ్చు. 1 డే ఇలా ఉంచేసి తర్వాత తింటాక రెడీ అవుతుంది. పులుపు, ఉప్పు, కారం అన్నీ ముక్కకు పట్టాలి. బాయ్. 24 hours అయిన తర్వాత ఇట్లా ఉంది. But even then, against this England attack with one of the greatest fast bowlers in the game, looking to get to his 700 wicket to bat the way that he has, Jaiswal. Full credit to him. And Sarfraz not too far behind. 68 of 72 again. A strong